హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అక్షతా గౌడ్ బొమ్మ. వెల్కమ్ బ్యాక్ టు లర్నింగ్ కంటిన్యూస్. అయితే ఈ మనకు కరెంట్ అఫైర్స్కి వస్తున్న ఆదరణను చూసి మా అన్నయ్య ఆదిత్య గౌడ్ కూడా ఒక కొత్త కంటెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే ప్రతిరోజు 15 న్యూస్ బిట్స్ అంటే ఫ్రెష్ న్యూస్ బిట్స్ అనమాట, డే టు డే. ఓకే, వీటితో పాటుగా MCQs వీటిపైన వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇదే కాకుండా యూపీఎస్సీ గ్రూప్స్ ఇలాంటి వారి కోసం ఎస్ఎస్కి సంబంధించిన కంటెంట్ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కంటెంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇవి చాలా ఫ్రెష్ న్యూస్ అనమాట. అంటే ఈ మంత్వే ఈ రోజువే అలా ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇనిషియల్ ఆఫర్గా ఒక 177 రూపీస్ పెట్టినట్టున్నారు. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆయన రేట్ పెంచే అవకాశం ఉంది. ఓకే, అది అలా ఉంటే ఇప్పుడు మనము మన సెషన్తో కంటిన్యూ చేద్దాం. మనము ఈ డేట్ తీసుకుందాం, జూలై 20 డేట్ తీసుకుందాం. ఈ కంటెంట్ ఆల్రెడీ మన యాప్లో అవైలబుల్ ఉంది, అది మీ అందరికీ తెలుసు. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్ ఇన్ జూలై 2026? ఇది కూడా చాలా ఫ్రెష్ క్వశ్చన్, జూలైలోనే జరిగింది ఇది. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ తెలుసు. ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది క్వశ్చన్. మీరు న్యూస్ పేపర్స్లో చూసే ఉంటారు. ఆన్సర్ యాండీ బర్న్హామ్. ఓకే, ఈయనకంటే ముందు ఎవరు ఉండే? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈయనకంటే ముందు ఎవరు ఉండే? స్టార్మర్. ఓకే, ఈయనకంటే ముందు ఎవరు ఉండే? ఋషి సునాక్ తెలుసు మీకు. ఆయన ఇండియన్ అయ్యాడని సంతోషించే లోపలే స్టార్మర్ వచ్చాడు. స్టార్మర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ యాండీ బర్న్హామ్ వచ్చాడనమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన దేశంలో లాగా అక్కడ ప్రైమ్ మినిస్టర్కి ఒక ఫిక్స్డ్ టర్మ్ అనేది ఉండదు. ఇక్కడ వాట్ ఇస్ ద టర్మ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా? 5 years. కానీ అక్కడ 5 years కాదు. అక్కడ ఎప్పుడైతే ఎంపీస్ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రవేశపెడతారో అప్పుడు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. 2-3 రోజుల్లోనే చేంజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ప్రొటెస్ట్ ఒకటి జరుగుతుంది. ఇలాంటివి ఏం జరిగినా ఒకవేళ ఎంపీస్ అనే వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే కనుక ప్రైమ్ మినిస్టర్ చేంజ్ చేస్తారు. ఒకవేళ మన దేశం లాంటి పరిస్థితులు అక్కడ ఉంటే కనుక ఇప్పటికీ ఈజీగా ఒక 4-5 ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అయ్యేవాళ్ళు. ఓకే, సో లెట్ us go to the next question. According to the IMF, the key priority for governments in 2026 is, okay, IMF అంటే మీకు అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, అయితే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ అనేది ఏంటి అనేది IMF ఫిక్స్ చేసిందన్నమాట. ఆ ప్రయారిటీస్ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఫిస్కల్ డిసిప్లిన్. ఓకే, ప్రైస్ స్టెబిలిటీ అంటే ధరల స్థిరత్వం. ఓకే, ఫిస్కల్ డిసిప్లిన్ అంటే అది ఆర్థికపరమైన డిసిప్లిన్ అనమాట. ఓకే, అంటే నియంత్రణ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి IMF దాన్ని అన్ని గవర్నమెంట్స్కి ప్రయారిటీగా పెట్టింది అనమాట. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఫిస్కల్ డిసిప్లిన్. నెక్స్ట్ లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. Rafah, frequently in the news during 2026, is located on the border between. Rafah అనేది ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ మోర్ లైక్ ఎ జాగ్రఫీ క్వశ్చన్. ఓకే, రఫా అనేది ఎక్కడ ఉంది? ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఈజిప్ట్ అండ్ గాజా. మామూలుగా మనకి పొలిటికల్ మ్యాప్ చూసినా తెలిసిపోతుంది. ఓకే, ఈజిప్ట్ అండ్ గాజా. అయితే ఇక్కడ ఇది ఎందుకు న్యూస్లో ఉంది ఈ మధ్య అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రఫా అనేది ఏంటంటే ఇది యూజ్ చేస్తే కనుక మనము ఇజ్రాయిల్ అనే దేశాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. అంటే బైపాస్ రోడ్ లాగా దీన్ని బైపాస్ చేయొచ్చు అనమాట. ఓకే, అందుకు ఇది ప్రాధాన్యత సంచరించుకుంది. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద IMAT-05 పారాషూట్ టెస్ట్ ఫర్ గగన్యాన్? ఓకే, మనకు ఈ మధ్య తరచుగా ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఏంటి? గగన్యాన్, చంద్రయాన్, ఆదిత్య L1 ఇలాంటివి. అయితే దీని ఆన్సర్ ఇస్రో. ఓకే, అయితే ఐమ్యాట్ అంటే మీనింగ్ ఏంటి? ఐమ్యాట్ ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్. ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ లిఫ్ట్. 80 అంటే ఎయిర్ లిఫ్ట్.
ఎయిర్లిఫ్ట్ టెస్టింగ్. ఓకే, IMAT. ఓకే, ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్లిఫ్ట్ టెస్టింగ్ అనమాట. ఓకే ఓకే, లెట్ us go to the next question. Which Indian city continues to host ISRO's Mission Operations Complex MOX? ఓకే, మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ MOX. దీని ఆన్సర్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. దీని ఆన్సర్ బెంగళూరు. అయితే ఇది దేనికోసం ఉంది, మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ దేనికోసం ఉంది అంటే మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ స్పేస్ మిషన్స్. ఓకే, ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ స్పేస్ మిషన్స్ అనమాట. అంటే వాటి స్పేస్ మిషన్స్ని నియంత్రించడానికి అనమాట. ఓకే, లెట్ us see the next question. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. విచ్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ UCC? ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఉత్తరాఖండ్. దీని ఆన్సరు ఉత్తరాఖండ్ అనమాట దీని ఆన్సరు. అయితే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఈ UCC అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాయని చూద్దాం ఫస్ట్. అయితే ఈ క్వశ్చన్లో ఉన్నట్టు మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్, అది తెలిసిందే. రెండవ రాష్ట్రం గుజరాత్. మూడవ రాష్ట్రం అస్సాం. నాలుగవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ మొన్న ఇప్పుడు జూలై 17 రోజు పాస్ చేసినట్టు, ఈ మంత్లోనే జూలై 17 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది వెరీ లేటెస్ట్ ఇది మధ్యప్రదేశ్. ఓకే, అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి మనం చూస్తే కనుక, ఇట్ యూనిఫైస్, యాజ్ అ నేమ్ ఇండికేట్స్, ఇట్ యూనిఫైస్ పర్సనల్ లాస్. అంటే మన హిందువులకు ఒక చట్టం ఉంది, ముస్లింలకు ఒక చట్టం ఉంది, క్రిస్టియన్లకు ఒక చట్టం ఉంది. ఓకే, అలా కాకుండా అవన్నీ కలిపి పాటించే ఈ చట్టమే UCC అనమాట, యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, దేనికి సంబంధించి? మ్యారేజ్, డైవోర్స్, ఓకే, ఇన్హెరిటెన్స్, సక్సెషన్, ఈ విషయాలకు సంబంధించి అనమాట. ఈ విషయాలకు సంబంధించి ఇప్పుడు అన్ని మతాలకి అందరికీ ఒకే రకమైన చట్టం ఉంటుందన్నమాట, అదే యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది కంపల్సరీ అనమాట. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా ఇక్కడ రిజిస్టర్ చేయబడతాయి అన్నమాట. ఓకే, మళ్ళీ ఇది పాలిగామి అంటే ఏంటి? పాలిగామి అంటే ఏంటి? పాలిగామి అంటే బహుభార్యత్వం అనమాట. అంటే ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండడం అనేది దీంట్లో నిషిద్ధం. ఓకే, అది దీంట్లో ఇంకోటి ఉంది, ఇదేంటంటే ఎస్టీస్కి అప్లికేబుల్ అవ్వదు. ఇది ఎస్టీస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అప్లికేబుల్ అవ్వదన్నమాట. ఓకే, ఇది మన యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లెట్ us go to the next question. The Shanti Vision is associated with India's campaign for. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ సీట్. ఓకే, UNSC అంటారు అనమాట, UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సీట్. ఓకే, ఇది ఫస్ట్ ఇక్కడ శాంతి అంటే ఏంటో చూడండి, SHANTI, శాంతి అంటే సెక్యూరింగ్ holistic advancement through norms, trust and integrity.
ఓకే. సెక్యూరింగ్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నామ్స్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. నామ్స్ అంటే విధానాలు, ట్రస్ట్ అంటే నమ్మకం, ఇంటిగ్రిటీ అంటే నీతి. ఓకే, ఇది అయితే హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటే సమగ్రాభివృద్ధి. ఓకే, అయితే మనము ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అనమాట, శాంతి అనే క్యాంపెయిన్. ఇది క్యాంపెయిన్ అంటే మనం అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం అనమాట, మేము ఇవి ఫాలో అవుతాము, శాంతి అనేది మా పద్ధతి, ఇవన్నీ మేము ఫాలో అవుతామని క్యాంపెయిన్ చేస్తున్నాం. దీనికోసము మనకు 2028-29 వరకు పర్మనెంట్ సీట్ కోసం కూడా కాదు, అది నాన్ పర్మనెంట్ సీట్ కోసం అనమాట. నాన్ పర్మనెంట్ సీట్ కోసం ఈ క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. ఓకే, మన మినిస్టర్ జయశంకర్ గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రన్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఫారెన్ మినిస్టర్. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డ్యూ టు ది థ్రెట్ ఆఫ్ ఎల్ నినో, తెలంగాణ అపాయింటెడ్ హౌ మెనీ IAS ఆఫీసర్స్ టు మానిటర్ రెయిన్ఫాల్ అండ్ క్రాప్స్. ఇది కూడా చాలా రీసెంట్ది. దీని ఆన్సర్ తెలుసు మీకు, మీరు ఆల్రెడీ పేపర్లో చూసే ఉంటారు, పేపర్ చూసేవాళ్ళు. దీని ఆన్సర్ 10 అంటే 10 మంది IAS ఆఫీసర్ని అపాయింట్ చేసింది అనమాట. ఎందుకంటే ఎల్ నినో అనే ప్రభావం ఒకటి మన మీద పడింది కాబట్టి. ఓకే, అదొక వాతావరణ పరిస్థితి. ఓకే, అయితే ఈ ఎల్ నినో అనేది ఏ తుఫాను, హరికేనో కాదు. ఎల్ నినో అనేది ఏంటంటే వీక్ మాన్సూన్, ఓకే, హీట్ వేవ్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. అంటే మనకి వర్షాలు రావట్లేదు ఈ సంవత్సరం, మీరు చూశారు ఆల్రెడీ, వర్షాలు రావట్లేదు సరిగా. వీక్ మాన్సూన్, హీట్ వేవ్స్ అంటే వడగాల్పులు ఉన్నాయి. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకి వాటర్ సప్లై మానిటర్ చేయడానికి, మళ్ళీ ఎలక్ట్రిసిటీ, నిరంతరాయ విద్యుత్ అందించడానికి, మళ్ళీ ఈ అండర్ గ్రౌండ్ వాటరు ఇవన్నీ పర్యవేక్షించడానికి, ఓకే, ఇలాంటివన్నీ పర్యవేక్షించడానికి ఈ 10 మంది IASని అపాయింట్ చేశారనమాట. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Telangana's new health scheme announced in July 2026 mainly benefits. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది NEHS అంటే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనమాట. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. ఓకే, ఈ స్కీమ్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ మంత్ నుంచే, జూలై నుంచే ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. జూలై 2026 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా పెన్షనర్స్, అంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్, అదర్వైజ్ రిటైరీస్ అని కూడా అనొచ్చు. వీళ్ళకి వర్తిస్తుంది అనమాట. ఓకే, వీళ్ళకి మాత్రమే కాకుండా అండ్ దేర్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి వర్తిస్తుంది ఇది. ఓకే, అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్డ్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే కార్డ్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది 1.5%, 1.5% వాళ్ళ బేసిక్లో నుంచి తీసి ఒక ఫండ్ లాగా, ఒక పూల్ లాగా తయారు చేస్తారనమాట. 1.5% ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, 1.5 ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ప్లస్ 1.5% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఓకే, అంటే ఇదేమో ఎంప్లాయర్ అంటే గవర్నమెంట్ అనమాట. ఓకే, అంటే ఆ ఎంప్లాయీ ఒక 1.5% వేసుకుంటారు ఎవ్రీ మంత్. అదే ఈక్వల్ అమౌంట్ ఎంప్లాయర్ అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా వేసుకుంటుంది అనమాట. ఆ ఫండ్ అనేది మెయింటైన్ చేస్తుంది, ఒక పూల్ లాగా మెయింటైన్ చేస్తుంది ఈ స్కీమ్ అమలుపరచడానికి. ఓకే, దీనిలో ఎవరికైనా మెడికల్ ఫెసిలిటీస్ అవసరమైనప్పుడు ఆ ఫండ్ నుంచి తీసి వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది ఫైనల్ క్వశ్చన్. ఓకే,
విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్? ఓకే, దీని ఆన్సర్ ఏంటి? రంగారెడ్డి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో ఏ ప్లేస్లో ఉంటుంది ఫ్యూచర్ సిటీ అనేది? ముచింతల్, లేదా అక్కడ మహేశ్వరం అని ఉంది కదా, మహేశ్వరం, ఇట్లా ఇలాంటి ఏరియాలో ఉందన్నమాట. అయితే మొత్తం 30,000 ఎకరాలు, 30,000 ఎకర్స్లో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీ. ఓకే, అంటే ఏఐకి సంబంధించిన కంపెనీస్ ఏమేమి ఉంటాయో, ఏఐ యూజ్ చేస్తూ ప్రొడ్యూస్ చేసేవి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటికి పెద్దపీట ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, లెట్ us end this session with this question. Thank you very much. This is Ashta Gaur Boma signing off. Bye.